నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. మహిళా సాధికారతపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విపక్ష నేతలు నిండు సభలో మరోసారి అతివకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును నిర్దాక్షిణ్యంగా లోక్సభలో ఓడించారు. ఇది చాలదన్నట్లు బల్లలు చరిచి మరీ సంబురాలు చేసుకున్నారు. రాజకీయంగా తమకు పేరు రావడం లేదన్న ఒకే ఒక్క కారణంతో దేశ మహిళలకు క్షమించరాని ద్రోహం చేశారు. రాజ్యాధికారంలో మహిళల గుమ్మం దాకా వచ్చిన అవకాశాన్ని దూరం చేశారు. దేశ మహిళలకు ఒక చీకటి రోజుగా మార్చారు. దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి. అది వీలైనంత త్వరగా ఆ అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టంలో సవరణలను ప్రతిపాదించింది. దీనికి ప్రధాన అడ్డంకిగా ఉన్న డీలిమిటేషన్ను కూడా జనాభా లెక్కలతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని సంకల్పించింది. విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% అదనంగా పెంచుతామని తెలిపింది. ఇదే అంశాలను క్రోడీకరిస్తూ లోక్సభ ముందుకు బిల్లు తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. కానీ అర్థం లేని కారణాలను చూపుతూ ఈ బిల్లులను పనిగట్టుకొని ఓడించాయి విపక్షాలు. ముఖ్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడిన మాటలు సొంత పార్టీ నేతలతో పాటు దేశ ప్రజలను సైతం షాక్ గురిచేశాయి. ఎంతో సీరియస్ సబ్జెక్ట్ను సిల్లీగా మార్చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరకు రాహుల్ మాటలకు ఆయన సోదరి ప్రియాంక సైతం పగలబడి నవ్వారు. 1 मिनट 3 मिनट का टाइम दिया सर, 3 मिनट वो ऐसे ऐसे अंदर कर रहा था उसके। सर 3 मिनट बाद क्या हुआ, उसने अपने असिस्टेंट बुलाने शुरू कर दिए, कहा कि भैया इधर आओ इधर आओ इधर आओ। वो आए, उन्होंने केप उतारा, उसके ताले वहीं के वहीं वो फंसा पड़ा। हम हंस हंस के मर गए सर, ये हो क्या रहा है। 300 बच्चे सर हंसना शुरू कर दिया। చట్టసభల్లో తమ న్యాయమైన వాటా కోసం 4.5 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు దేశ మహిళలు. వారి కలను సాకారం చేసింది మోడీ ప్రభుత్వమే. 2023లో చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసింది. 2029 నుంచి మహిళా కోటాను అమల్లోకి తేవాలనుకున్న దానికి నియోజకవర్గాల పునర్విభజన అడ్డంకిగా మారింది. దీంతో డీలిమిటేషన్ కోసం కసరత్తు ప్రారంభించింది కేంద్రం. చెన్నైలో ఏర్పాటు చేసిన మీటింగ్లో వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుంది. జనాభా ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న వాదనను అంగీకరించి ఎవరికీ నష్టం కలగకుండా ప్రతి రాష్ట్రంలోనూ 50% స్థానాల పెంపుకు ప్రతిపాదించింది. ముందు దీనికి ఒప్పుకున్నట్లే మాట్లాడిన విపక్ష నేతలు చివర్లో నాలుక మడతేశారు. We are asking the Home Minister whether are you ready to dealing the delimitation process along with the women reservation, number 1. Number 2, if you are ready to include the number of seats in each state by legislation by 50%, these two things, are you ready? कि एक तो 50% आरक्षण और 50% सीटें बढ़ाई जाएगी, उसको बिल में शामिल करने के लिए ऑफिशियल अमेंडमेंट लाने के लिए तैयार हो। हाँ जी, मैं तैयार. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైతే జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలంటూ వింత వాదన ముందుకు తెచ్చారు. ఇలా ఏదో ఒక కారణం చూపించి బిల్లును అడ్డుకోవాలని మొదటి నుంచి ప్రయత్నించారు విపక్ష నేతలు. దీనికోసం అడ్డగోలు వాదనలన్నీ ముందు పెట్టారు. దేశ మహిళలకు సువర్ణ అవకాశాన్ని దూరం చేశారు. Whatever the government of India wanted to increase their seats up to 272, out of 272, 136 is 50%. They can take pro rata in 136, another 136 based on the GSDP. So economic index, according to that they have to take a decision. Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can proffer. మహిళా బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో సహనంతో వ్యవహరించింది. విపక్షాలను కలుపుకుపోవాలని చివరి దాకా ప్రయత్నించింది. విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని బిల్లులో మార్పులు చేస్తామని హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటించారు. ప్రధాని మోడీ సైతం ఆడబిడ్డలకు ఎంతో మేలు చేసే చట్టాలను వ్యతిరేకించొద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయినా విపక్ష పార్టీల మనసు కరగలేదు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏదేమైనా బిల్లును ఓడించాలన్న మూర్ఖపు పట్టుదలతో ముందుకు పోయారు. సొంత పార్టీతో పాటు ఇతర మిత్రపక్షాల ఎంపీలు బిల్లును వ్యతిరేకించొద్దని చెప్పినా వినలేదట రాహుల్. డీలిమిటేషన్ జరిగితే అన్ని పార్టీలకు లాభం జరుగుతుందని ప్రాధేయపడ్డా మనసు మార్చుకోలేదట.
మోడీ బిల్లు తెచ్చారు కాబట్టి దాన్ని ఓడించాలన్న కసితో తమ పక్ష ఎంపీలను బలవంతంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చారట రాహుల్. मैं नहीं मानता हूं कि कांग्रेस बेवकूफ है, कांग्रेस चालाक है. वो इस तरह का नहीं समझने का जो नाटक करता है, वो तो महिला आरक्षण को गिराने के लिए वो इसको ये करते हैं. ऐसा नहीं, वो नहीं समझते हैं क्यों डिलिमिटेशन को जोड़ना पड़ रहा है. और डिलिमिटेशन नॉर्थ साउथ ईस्ट वेस्ट सारा भारत को बराबर सबको शेयर मिले, ये तो एक बहुत अच्छा प्रक्रिया था, सब मालूम है. वो कांग्रेस के बाकी एमपी लोग भी आके मुझे मिले हैं, कहा कि गवर्नमेंट का इंटेंशन बहुत अच्छा था, लेकिन कांग्रेस के नेता राहुल गांधी ही नहीं मानते, तो उसको कोई समझा नहीं सकते कांग्रेस के लोग. हम क्या करेंगे? కాంగ్రెస్ మహిళలకు చేసిన ఈ ద్రోహం చరిత్ర మర్చిపోదు. మహిళల నోటికాడి ముద్దను లాక్కున్న రాహుల్ తీరును క్షమించదు. దీనిపై ఇప్పటికే అధికార పక్షం జనాన్ని జాగృతం చేస్తోంది. కాంగ్రెస్ మహిళలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టడానికి రెడీ అవుతోంది. ఆడవాళ్లకు అన్యాయం చేసినోళ్లు బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. రాహుల్, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఈ తప్పుకు ఫలితం అనుభవించడం మాత్రం పక్కా.